పని చేయాలంటే పట్టుదల కృషి ఉండాలని చెప్తూ ఉంటారు పెద్దలు. అచ్చం అలాగే ఓ యువకుడు సొంతంగా కొంతమేరకు మాస్టర్ల సూచనలు కొంత తోడవటంతో తాను ఏదైనా సాధించగలనన్న నమ్మకంతో ఓ అడుగు ముందుకేశాడు. తన కృషికి పట్టుదల తోడైంది. 2 రకాల క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో తన ప్రతిభ కనబర్చి తాను ఏదైనా సాధించగలని నిరూపించాడు ఓ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి. ప్రస్తుతం ఆ విద్యార్థికి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం దక్కింది. కానీ ఆ విద్యార్థి అక్కడికి వెళ్లే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. దారి ఖర్చులకి కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంత ప్రతిభ కలిగిన విద్యార్థి ఎవరు? ఆయన కథ ఏంటో తెలుసుకోవాలంటే ప్రైమ్ 9లో ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం పట్టణంలోని వికలాంగుల కాలనీకి చెందిన బొడ్డుపల్లి గౌతమ్ చిన్నతనం నుండే చాలా చురుగ్గా ఉండేవాడు. క్రీడల్లో రాణించాలని పట్టుదల ఉండేది. కానీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, వారి కుటుంబం చిన్న పేదల కాలనీలో నివాసం ఉండడం అతనికి కలిసిరాని అంశాలుగా మారాయి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. పాఠశాలలో ప్రతి ఏడాది జరిగే కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపేవాడు. 10వ తరగతి పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో నేషనల్ యూత్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో ద్వితీయ స్థానం సంపాదించాడు గౌతమ్. కబడ్డీ ఆడటానికి మా సార్ చెప్పారు. నేను ఆడతా అని మా సార్కి బాగా అవగాహన ఉంటుంది. మా సార్కి నేను అక్కడి నుంచి నేషనల్ పోయాము. గోవాలో ఆడాము. గోవాలో ఆడితే మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ రాగానే ఇక మేము అడిగాము, సార్ మరి సెలెక్షన్ తీయలేగా సార్ అంటే, ఏ మెయిల్కి వస్తుంది, మనకు మెయిల్కి వచ్చినప్పుడు చెప్తా మీకు, అప్పుడు సెలెక్ట్ అయింది ఏదని చెప్తానని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఇక కొన్ని రోజుల తర్వాత సార్ చెప్పారు, ఇక ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, సగం అసోసియేషన్స్ భరాయించారు, సగం మీరు భరాయించాలి అని అన్నారు. అయితే సరే సార్ అన్నాను నేను. ఇక ఇంటర్నేషనల్ సర్టిఫికేటు ఇంటర్నేషనల్ వదులుకోలేమని సరే అన్నాను. ఇక తర్వాత ఆర్థికంగా కొంచెం మాకు డాడీ చెప్పాను. ఇంటర్నేషనల్కి నాకు అవకాశం దొరికింది. 30 నుంచి 40 వేలు వరకు ఖర్చు అవుతాయి అన్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు ఈ నేపాల్లో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. నాకు ఈ గేమ్తో పాటు ఇంకా వేరే గేమ్ కూడా ఉన్నది. నన్ను ప్రోత్సహించితే ఈ ఖమ్మం జిల్లాకి తెలంగాణకి పేరు తెస్తానని, నాకు కొంచెం ఆర్థికంగా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు బొడ్డుపల్లి గురుమూర్తి, మాది ఖమ్మం. మా బాబు ఇంటర్నేషనల్ కబడ్డీ గేమ్ సెలెక్ట్ అయ్యిండు. నేపాల్ ఇంటర్నేషనల్ గేమ్ అసోసియేషన్ తరఫున సెలెక్ట్ అయ్యిండు. మాకు చాలా సంతోషం, ఆనందదాయకం, గర్వకారణం. మా బాబు గోవాలో రావడం వల్ల గోవాలో సాధించిన సెకండ్ ప్రైజ్ తోటి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యిండు. మా బాబు ఖమ్మం జిల్లా, తెలంగాణ, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తాడని నేను ఆశిస్తున్నాను. అందరి సహాయ సహకారాలు అంటే మా బాబు ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతాడు. వారికి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత గౌతమ్కి క్రీడ మీద ఉన్న మక్కువతో ఖమ్మం పట్టణంలోని నయాబజార్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ బైపీసీలో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ పీఈటీ మాస్టర్ సహకారంతో కబడ్డీలో మరింత తర్ఫీదు పొందాడు. ఈలోగా గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో ప్రతిభ కనబరచడంతో గౌతమ్ని అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ అంతర్జాతీయ కబడ్డీ పోటీలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి జరగనున్నట్టుగా నేషనల్ యూత్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా తెలిపింది. అయితే గౌతమ్ ఒక్క కబడ్డీలోనే కాకుండా రగ్బీ ఆటలో సైతం పూర్తి స్థాయి పట్టుంది. గౌతమ్ 9వ తరగతిలో ఉన్నప్పుడే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మట్టంపల్లిలో జరిగిన ఇంటర్ స్కూల్ రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పూణేలో జరిగిన నేషనల్ మీట్కు ఎంపిక చేశాడు. అక్కడ కూడా గౌతమ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందాడు. ఇలా 2 రకాల ఆటల్లో గౌతమ్ ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నయాబజార్లో ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నటువంటి బి గౌతమ్ ఈ మధ్య జరిగినటువంటి యూత్ ఫౌండేషన్ మన కబడ్డీ పోటీలలో జాతీయ స్థాయిలో గోవాలో ఆగస్టు 1, 13, 14, 15 తేదీల్లో 3 రోజుల్లో పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ఈ కుర్రాడు ప్రతిభ కనపరిచి భారతదేశం తరపున ద్వితీయ బహుమతిని గెలుచుకున్నాడు. రేపు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో
ఈ అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీలలో కూడా నేపాల్లో పాల్గొనబోతున్నాడు. మా కళాశాలకి గర్వకారణం. మా కళాశాల నుంచి బి గౌతమ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీనికి గాను ఖర్చు మొన్న గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సెకండ్ ప్లేస్ రావటం, దానికి ఇంటర్నేషనల్ మంచి మెరిట్ చూపించడము, దానికి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. దీనికి మన గోవా వెళ్ళడానికి గాను మా ప్రిన్సిపల్ గారు మన స్టాఫ్ మెంబర్స్ అందరి దగ్గర నుంచి దాదాపు 10,000 దాకా వసూలు చేసి ఆయన ఖర్చులకు ఇచ్చారు. అట్లాగే రేపు ఇంటర్నేషనల్స్ కాంపిటీషన్స్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నేపాల్లో జరుగుతున్నాయి. దానికి కూడా మా సార్ అందరితో ఆల్రెడీ చెప్పున్నారు. మేము కూడా చాలా వరకు ఖర్చు పెట్టుకుని పిల్లలకి ఎంకరేజ్ చేస్తాము. తాజాగా నేపాల్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ అక్కడికి వెళ్లాలంటే చేతిలో చిల్లి గవ్వలేదు. నేషనల్ యూత్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా కొంత సహకారం అందిస్తున్నా ఇంకా 30,000కు పైగా ఖర్చవుతాయని గౌతమ్ చెబుతున్నాడు. అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, అక్కడ స్టే చేయడానికి కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని గౌతమ్ చెబుతున్నాడు. గౌతమ్ తమ కళాశాలలో చదవడం తమకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్, పీఈటీ లెక్చరర్లు చెబుతూ తాము కొంతమేర ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇంకా దాతలు ముందుకొచ్చి తమకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాడు. ఇక ప్రభుత్వాలు తమకు అండగా ఉంటే రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని కబడ్డీ ప్లేయర్ బొడ్డుపల్లి గౌతమ్ చెబుతున్నాడు. దాతల సహకారంతో గౌతమ్ ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొనాలని ఆశిద్దాం.